ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారండి? మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే మా యొక్క సబ్స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ప్రతి దినము కూడా వారి కుటుంబాలు, వారి యొక్క చేతి పనులు ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయాలని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఒకరినొకరు మనం ప్రార్థన చేసుకోవటం వల్ల అది ఎంతో దీవెనకరం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక సహోదరుడు ఈరోజు ఆయన పెద్ద అయినప్పటికీ కూడా చాలా దుఃఖంతో నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని చాలా వేదనతో ఆయన బాధపడ్డాడు. ఏంటి బ్రదరు అంటే, ఆయన చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అది కుటుంబ సమస్య అని అడిగాను. కాదు, మరి ఏంటి అంటే, ఆయన యొక్క ఉద్యోగంలో పై అధికారులు పెడుతున్నటువంటి కొన్ని నిందలకు ఆ బ్రదరు చాలా వేదన పడుతూ దుఃఖిస్తూ ఏడుస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. మనము ఈ యొక్క లోకంలో ఉంటున్నాము అంటే, మనం ఎంత గొప్పగా వారికి పనిచేసినప్పటికీ కూడా మనం అందరికీ నచ్చం. కొందరికి నచ్చుతాము, మనం కొందరికి నచ్చము. వారికి మనం నచ్చట్లేదని, వారు మనకు నచ్చట్లేదని మనం ఏమైనా చేయగలమా? ఏమీ కూడా మనం చేయలేం. దేవుడే వారి యొక్క హృదయాలను మార్చగలడు. దేవుడు తప్ప ఎవరి వల్ల కూడా కాదు. మనము ఎవరికైనా నచ్చకపోతే వారు మన మీద చేసే దాడి ఏంటంటే, అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. ఏం చేస్తారంటే, లేనిపోని నిందలు వేస్తారు. అతను అలా చేస్తున్నాడు, ఇతను ఇలా చేస్తున్నాడు, ఆమె ఇలా చేస్తుంది, వారు ఇలా వెళ్తున్నారని లేనిపోని ఉన్నాయి కాదు, లేనిపోని నిందలు వేసి మన మీద చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అవి మనం వింటే తట్టుకోలేమన్నమాట. ఆ తట్టుకోలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, బాధపడతాం, దుఃఖపడతాం, వేదన పడతాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఎంత కరెక్ట్గా ఉంటే మన హృదయము, మనం దేవునికి ఒక అకౌంటబిలిటీగా మనం ఉంటే ఈ లోకంలో ఎంతమంది ఏమనుకున్నప్పటికీ కూడా డోంట్ కేర్, ఎవరిని కూడా పెట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ నీలో కానీ ఏమన్నా లోపం ఉంటే అప్పుడు బాధపడాలి, అప్పుడు దుఃఖపడాలి తప్ప మనలో ఏ లోపము లేకుండా, మనలో ఏ తప్పు లేకుండా ఇతరులు మనల్ని ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా దాన్ని మనం ప్రభు పాదాల యొద్ద పెట్టి ప్రార్థన చేయటం వల్ల మనం దేవునికి బహు ఇష్టమైపోతాం. వారు మన మీద నిందలు వేస్తూ, మన మీద దాడులు చేస్తూ ఉంటారు. మన యొక్క విలువల మీద దెబ్బ కొడుతూ ఉంటారు. నిందలు వేస్తున్నారంటే అవన్నీ కూడా నిజాలు కావు. నింద ఏది కూడా నిజము కాదు. యేసు ప్రభు ఆయన ఉంటున్న ప్రాంతంలో, సమరయ, గలిలయ, యోదయ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, అనేకులకు అద్భుత కార్యాలు చేస్తూ, స్వస్థతలు ఇస్తూ, వారిని ఆదరిస్తూ, ప్రేమిస్తుంటుండగా యేసుప్రభుకి ఇచ్చినటువంటి బిరుదు, అలాగే బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు వారి కంటే ముందుగా మరి మారు మనసుకు తగ్గ ఫలాలతో ఫలించండి అని వారిని ఇశ్రాయేలు నాకుంటున్న ప్రాంతవాసులందరినీ కూడా మరి హెచ్చరిస్తే, మరి ఆ యొక్క ప్రజలు, వీరిద్దరి ద్వారా మేలు పొందిన ప్రజలు వీరికి ఇచ్చినటువంటి లేబుల్స్ ఏంటో మనం చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 33వ వచనము, 34వ వచనము. 33వ వచనమేమో యోహాను గారి గురించి, 34వ వచనమేమో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వారు చక్కని ఎప్రిషియేషన్ ఇచ్చారు. మేలు పొందిన ప్రజలు, వారి దగ్గర మేలు అనుభవించిన వారందరూ కూడా ఏమన్నారంటే, ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను గురించి వారు అన్నటువంటి మాట, వారు ఇచ్చినటువంటి లేబుల్ ఏంటంటే, వీడు రొట్టె తినడు, ద్రాక్షారసం తాగడు, కనుక వీడు దెయ్యములు పట్టిన వాడని చెప్పారు. రొట్టె తినడు, ద్రాక్షారసం తాగకపోవటం వల్ల వారికి, ఆయనకి ఏం బిరుదు ఇచ్చారండి? దెయ్యములు పట్టినవాడని. మరి అలాగని 34వ వచనంలో యేసుప్రభు వారు మరి అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటూ, వారితో తినుచుంటూ, వారితో తింటూ, వారితో త్రాగుచు ఉంటే అక్కడ ఆయనకి ఇచ్చినటువంటి లేబుల్ ఏంటో తెలుసండి? వీడు తిండిపోతూ, త్రాగుబోతూ, సుంకర్లకు, పాపులకు స్నేహితుడని యేసుప్రభు వారికి బిరుదిచ్చారు. ప్రజలండి ఎలా ఉంటారంటే,
నోరే కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ప్రజలకి మంచి చేసినా తప్పుగానే ఉంటుంది. అలాగే వీళ్ళ గొడవ నాకెందుకులే, సైలెంట్గా పోదాం అని మనం అనుకున్నప్పుడు కూడా వీడు పప్పుగాడు, ఎందుకు పనికిరాని వాడని పేర్లు కూడా పెడతారు. నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయి, నీ ప్రేమంతా దారబోసి పెట్టు, మంచిగా వారు చెప్పే ప్రతి పని చెయ్యి, కానీ వారి దగ్గర నుంచి ఒక్క ఎప్రిషియేషన్ కూడా నీకు రాదు. నువ్వు చేస్తున్న పనుల్లో లోపాలను చూపిస్తారు, నువ్వు చేస్తున్న పనుల్లో ఆ తప్పులను వెతుకుతూ ఉంటారు తప్ప ఒక్క ఎప్రిషియేషను, ఒక్క ఏది కూడా వారు నిన్ను పొగడతనేది పొగడరు. ఎందుకంటే వారికి కావాల్సిన పని. మనుషుల యొక్క సైకాలజీ ఈరోజు అలా ఉంది. అవసరాలు తీరేంత వరకు ఒకలాగా, అవసరం తీరిపోతే మరొకలాగా ట్రీట్ చేసే మనస్తత్వాలతో సొసైటీ జీవిస్తుంది. ఎవరికి వారి యమునా తీరంటారు చూసారు సామెత, అలా ఉన్నారు. వారు ఎవరు ఏమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కాదని సెల్ఫిష్నెస్తో చాలామంది జీవిస్తున్నారు ఈరోజు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేయని నేరానికి నిందలు పడుతున్నావా, మాటలు పడుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా, అవమానం పడుతున్నావా? ఆ సమయంలో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? భక్తుడైన యోసేపును గుర్తు చేసుకో. భక్తుడైన యోసేపు పొతిఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉన్నప్పుడు అతడు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు. నా పరమ తండ్రి చూస్తున్నాడు, నాకు పనిచ్చినటువంటి యజమానుడికి ఎక్కడ కూడా అపకీర్తి తేకూడదని అక్కడ శోధన నుంచి పారిపోతే ఆయనకు వచ్చినటువంటి గొప్ప విలువ ఏంటంటే తప్పు చేశాడని చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. ప్రజలందరి దృష్టిలో అతడు దోషిగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఆయన నిర్దోషి. కాబట్టి ఆయనను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి దేవుడు ప్రధానిగా మరి యోసేపుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి కృంగిపోవద్దు. నిందలకు ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు. దేవుడు విడిచిపెట్టడు. నీ ఆఫీసులో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, చేయని నేరానికి శిక్షింపబడుచున్నావా? మాటలు నిందలు పడుచున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. యేసయ్య నీతో ఉన్నాడు. నీకు బలము లేదని, నీకు బలగము లేదని, నీకు హోదా లేదని, నీకు పలుకుబడి లేదని, నీ దగ్గర డబ్బు లేదని ఒకవేళ వారు నిన్ను నిందించవచ్చు, కానీ వారు నిన్ను దోషిగా చూపించవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నీవు నిర్దోషివి. ఒకటి గుర్తుపెట్టుకో, నీ హృదయము నిన్ను దూషించకుండా, నీ హృదయము నిన్ను తృణీకరించకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు గొప్పవాడివి. నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తే నువ్వు ఎంత గొప్ప పనులు చేసినప్పుడు కూడా, నీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, నీకెంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా, నువ్వు మనుషుల దృష్టిలో నువ్వు గొప్పవాడిగా చలమని అవ్వచ్చేమో, కానీ దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాని వాడిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. దానికి తగ్గ పనిష్మెంట్ని కూడా నువ్వు పొందుకుంటావు. మనుషులు పొగడొచ్చు, కానీ దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నిందలు వేసే కన్నా అందరినీ ప్రేమించు, అందరినీ నువ్వు క్షమాగుణం కలిగి చూడు. నీకు అందరూ నచ్చుతారు. ఎవరు నచ్చలేని వాళ్ళంటూ ఈ లోకంలో ఎవరో ఉండరు. అందరినీ ఒకే రకంగా చూడగలుగుతావు. అందరినీ ప్రేమించు. మొదటిగా నీలో స్వార్థాన్ని తీసి ముందు పక్కన పెట్టు. ప్రభుకి దగ్గరవు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నిన్ను చేరదీస్తాడు, నిన్ను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన చేర్చుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.